అయితే ఇప్పుడు మనం ఢిల్లీకి పోదాం రారోల్లా. ఎందుకవ్వా రేవంత్ సారు ఢిల్లీకి పోయి రానే వచ్చే మళ్ళీ ఇట్లా పోయిండా ఏంది కాళ్ళకు బలపాలు కట్టుకొని అని అనే రోజుల్లో తొందరపడి సార్ ఇంకా పోలేదల్లా ఈ ముచ్చట చెప్పే వరకు ఉంటాడో ఢిల్లీకే పోతాడో కూడా నేను చెప్పలేను. ఎందుకంటే ఢిల్లీ నిర్ణయాలు అట్లుంటాయి కదా. సరే సరే నేనేదో చెప్పబోయి ఇంకేదో చెప్తున్నా. ఢిల్లీకి ఎందుకు పోదామన్నా అనంటే అగో ఒక బ్రిడ్జి మీదకి పసులు వచ్చినాయి వల్ల పసులు హటెన్క ఏమైందంటే చూడాలి మీరు చూడురి. అగో ఢిల్లీ ఫ్లైఓవర్ మీద చూడుండ్రోలా చిత్రము. అయ్యో బర్లు ఎడ్లు ఆవులు పోతున్నాయి కదా, పాపం మేమెవలో పసలను దొలకపోతున్నది కావచ్చు అని అనుకునేరు. ఈ మేడం నువ్వు ఏర్పాటు చేయలేదా నొల్లా ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి రేఖక్క. అయితే అక్క రోడ్డు మీదకెళ్ళి పోతుంటే ఇగో ఇట్లా పసలు కనబడ్డాయి అంటనొల్లా. ఇక వాటినట్ల చూసుడుతోనే సీఎం అక్కకు పానం కలుక్కుమన్నది. నేను పోయే తోవలా ఈ పసులు పోవుడేంది అని అనుకున్నదో, లేకుంటే వాటికి దిక్కులేని వాటి లెక్క ఈడ్చిపెట్టుడేంది అని అనుకున్నదో మనకు తెలియదు గాని అప్పటికప్పుడే రేఖక్క కారు దిగింది, ఆఫీసర్లను పిలిపించింది, పసల ముందు నిలబెట్టించింది. వీటిని అట్లా గాలికి ఈడ్చిపెట్టుడేంది, ఏమన్నా టక్కర్లైతే ఎట్లా, మంచి తొవ్వ చూయించుర్రి అని ఆఫీసర్లకు ఆర్డరేసిందుల్లో. ఇక జర చేపటిదాకా రోడ్డు మీద ఇదే కథ నడిచింది. ఇక వీడియోలు తీసుకునేటోళ్ళు తీసుకున్నారు, ఇన్స్టాగ్రామ్ రీళ్లు చేసేటోళ్ళు రీళ్లు పెట్టుకున్నారు రేఖక్క చేసిన ఈ పనికి. సరే ఇక అంత మంచిగానే ఉన్నది గాని రేఖక్క ఒక చిన్నపాటి లాజిక్ మర్చిపోయినట్టున్నది లో. సీఎం అంటే కాన్వాయ్ ఎట్లుంటదల్లా, కార్లు గీళ్లు సెక్యూరిటీ కథ అలాగుంటది కదా. కాన్వాయ్ పోతేనే ట్రాఫిక్ జామ్ అవుతుంది. అసాంటిది ఢిల్లీ ఫ్లైఓవర్ మీద రోడ్డు నడుమిట్ల కారాపి మరీ అక్క పసుల కోసం ఇంతగానం తన్లాడుతున్నదంటే ఇంకో దిక్కు ఎర్రటెండల జనం ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కపోయిర్రు. ఇక సీఎం అక్కను మనసులో మంచిగానే మెచ్చుకున్నారట వాళ్ళ స్టైల్లా.